హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మెక్సికో ట్రిప్ అనమాట. సో మెక్సికో ట్రిప్ డే 1. సో మేము మెక్సికోలో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎక్కడున్నాము అండ్ టాడ్లర్తో ఎలా ట్రావెల్ చేసాము అనేది ఐ వాంటెడ్ టు డూ వ్లాగ్స్ అనమాట. సో స్టే ట్యూన్. అండ్ ఒకవేళ మీరు కనుక ట్రిప్ ప్లాన్ చేస్తుంటే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో లెట్స్ గో టు ద వీడియో. సో మాది మధ్యాహ్నం ఫ్లైట్ అనమాట. మేము మెక్సికోలో క్యాన్కూన్కి వెళ్తున్నాము. సో హాలిఫాక్స్ నుంచి క్యాన్కూన్కి మధ్యాహ్నం ఫ్లైట్ మాది. సో లంచ్ చేసి బయలుదేరాము ముగ్గురం కూడా. అండ్ యువన్కి ఏమో స్నాక్స్ అవి ఇవి ప్యాక్ చేసుకున్నాను. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా మరి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది. ఐ వాజంట్ ష్యూర్ ఇఫ్ లైక్ అక్కడ ఫుడ్ అది ఉంటుందా లేదా అని. సో యువన్కి కూడా నేను మళ్ళీ అన్నం అండ్ టొమాటో పప్పు ప్యాక్ చేసుకొని వచ్చాను అనమాట నైట్ డిన్నర్కి. సో 5 hours ఫ్లైట్ మాకు. అండ్ ఫ్లైట్లో అంత ఇబ్బంది ఏం అవ్వలేదు. సో కొంతసేపు వాడు ఆడుకున్నాడు అండ్ కొంతసేపు ఆడుకున్నాడు అండ్ ఇంకొంతసేపు ఆడుకున్నాడు. అండ్ ఫ్లైట్లో కూడా యాపిల్ జ్యూస్ అండ్ ఇంకా కుకీస్ ఏవో ఇచ్చారు. సో అవి తిన్నాడు. సో ఇట్ వాజ్ అ ప్లెజెంట్ ఫ్లైట్. అంత ప్రాబ్లం ఏం అవ్వలేదు. అండ్ ఇట్స్ షార్ట్ ఫ్లైట్ కూడా 5 hours కాబట్టి అంత లైక్ ఇబ్బంది ఏం అవ్వలేదు. ఇలా ఫ్లైట్లో నుంచి బయట మబ్బుల్ని అది చూడడం అయితే నా ఫేవరెట్ పార్ట్ ఎంటైర్ జర్నీలో. ఎప్పుడైనా సరే నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు సో అదేదో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అలా పైనుంచి క్లౌడ్స్ని చూస్తుంటే ఆర్ ఈవెన్ క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్తున్నా కానీ. సో మొత్తానికి 5.5 hour ఫ్లైట్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని క్యాన్కూన్లో అయితే మేము ల్యాండ్ అయిపోయాము. అండ్ అక్కడ ఫుల్ రష్ ఉన్నారు, ఫుల్ ప్యాక్డ్ ఎయిర్పోర్ట్ అది. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి, కార్ రెంట్ చేసుకోవడానికి ఆర్ ఈవెన్ ప్రైవేట్ బస్సెస్ బుక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఎస్పెషల్లీ మెక్సికో లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీరు ముందే ఒక పికప్ ఆప్షన్తో ప్లాన్ అయ్యి వస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఫైనలీ ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చాము. అండ్ ఫుల్ లగేజ్కి అయితే ఒక 1 hour లేట్ అయింది. అసలు పిచ్చి చిరాకుతుంది అనమాట. అండ్ బయటికి రాగానే ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ట్యాక్సీ 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 అని అంటూ ఉన్నారు. బట్ మాకేంటంటే రిసార్ట్తో పాటు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనమాట ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు లైక్ రిసార్ట్. అండ్ అగైన్ మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు రిసార్ట్ టు ఎయిర్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో అందుకని మేము అదిగో అక్కడ ఉన్న వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు బోర్డ్స్ పట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. సో మేము ఇప్పుడు షటిల్ ఆర్ కార్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ మేమైతే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఒక 15-20 minutes పడుతుందంట వచ్చేసరికి. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం. అదిగో వాడు కూడా ఫుల్ అలసిపోయాడు. అండ్ మెయిన్లీ ఇంకా కొంచెం ఫుడ్ పడితే ఇంకా ఇవాళ స్లీప్ వేస్తే కొంచెం సెట్ అవుతాం మేము. సో యా వెయిటింగ్. అండ్ ఇక్కడికి ఏం మన హైదరాబాద్ వెదర్ లాగే ఉంది. సో 28 degrees ఉంది అండ్ ఫుల్ వేడిగా ఉంది. సో యా సమ్మర్ ఫీల్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడే ఏమి వచ్చి తీసుకెళ్తున్నా అనమాట. సో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఒక షటిల్ అయితే పంపించారు హోటల్ వాళ్ళు. సో షటిల్లో ఎక్కేసాము. అండ్ సేమ్ వెదర్ అయితే బయట వెదర్ కానీ సిటీ కానీ సేమ్ మన లైక్ ఇండియాలో ఖమ్మము అలా వెళ్ళినట్టే ఉందన్నమాట మాకైతే. సో మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి ఓషన్ రివియరా మాయా అనమాట. ఇది ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్. సో ఇది చూస్తున్నారు కదా, ఇదేమో హోటల్ లాబీ. అండ్ ఇప్పుడే మేము చెక్ ఇన్ చేయడానికి వచ్చాము. వాళ్ళు ఏవో చెక్ చేస్తున్నారు మా ఐడీస్ తీసుకొని. అండ్ రాగానే మాకు ఇలా వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారనమాట. అండ్ చూస్తున్నారు కదా, యువన్ ఆల్రెడీ స్లీప్ వేసాడు షటిల్లోనే వచ్చేటప్పుడు. ఇట్స్ పాస్ట్ హిస్ బెడ్ టైమ్.
సో చెక్ ఇన్ అయితే అయిపోయింది అండ్ ఈ చెక్ ఇన్ గోల్లో వాడు లేచేసాడు కూడా. అండ్ మమ్మల్ని వచ్చేసి ఇక్కడ ఒక గోల్ఫ్ కార్ట్లో తీసుకెళ్తున్నారు మా రూమ్ దగ్గరికి. ఇక్కడ ఈ రిసార్ట్లోనే డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డిఫరెంట్ బిల్డింగ్స్లో మాది ఏదైతే రూమ్ ఉందో ఆ బిల్డింగ్కి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చి పడిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, రూమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఒక డబుల్ కాట్ బెడ్ ఇచ్చారు అండ్ అలానే కొంచెం లివింగ్ ఏరియా లాగా కూడా ఇచ్చారనమాట విత్ సోఫా అండ్ డెస్క్ అండ్ ఒక బాల్కనీ వచ్చింది, మంచి డీసెంట్ సైజ్ బాల్కనీ అండ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. సో కిడ్తో వెళ్ళినప్పుడు మాకు ఇంత స్పేస్ ఉంటే నాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ఫుడ్ ఏమేమి ఉంది అనేది నేను మీకు రేపు చూపిస్తాను. రేపు మార్నింగ్ సెకండ్ డే మేము ఏం చేసామనేది. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అందరికీ అంతవరకు బాయ్.